ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025లో భాగంగా ప్రస్తుతం వరుసగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ జరుగుతుండగా మరోవైపు న్యూజిలాండ్ శ్రీలంక మధ్య కూడా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నడుస్తుంది. ఇదిలా ఉంటే బుధవారం రోజు జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన ఫీట్ నమోదయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం రెండోసారి కావడం విశేషం. వివరాల్లోకి వెళితే గాలే వేదికగా న్యూజిలాండ్ శ్రీలంక జట్ల మధ్య బుధవారం రోజున తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు టాప్ ఆర్డర్ కివీస్ దెబ్బకి చేతులెత్తేసింది. ఇలాంటి సందర్భంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు కమిందు మెండిస్ శతకంతో చెలరేగాడు. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. జూలై 2022లో టెస్టులో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తాను ఆడిన తొలి 6 మ్యాచ్ల్లోనూ 50కి పైగా స్కోర్లు సాధించాడు. ఇక సొంత గడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లోనూ మరోసారి ఒక అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. తద్వారా కమిందు మెండిస్ సౌద్ షకీల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెరీర్లో వరుసగా తొలి 7 టెస్టుల్లో 50కి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా కమిందు మెండిస్ నిలిచాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తొలుత ఈ ఘనతను నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ కమిందుకే ఈ ఫీట్ సాధ్యమైంది. ఈ క్రమంలో అతడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ తన తొలి 6 టెస్టుల్లో 50+ స్కోర్లు సాధించిన రికార్డును కూడా అధిగమించాడు. కీలక సమయంలో కమిందు శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దడంతో లంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 305 పరుగుల గౌరవప్రదమైన స్కోర్కి ఆల్అౌట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.